పీపుల్ నమస్తే. ఇలాంటి మనం ముచ్చట ఏంటిదంటే తెలిసిన లేదు, గడ్డి కట్టలు అయితే గడ్డి అడిగి కట్టించుకుంటానా. దాంట్లో ముచ్చట ఏముందిరా, గడ్డి కట్టలు కట్టుకోవాలిగా బర్రెలు ఉన్నప్పుడు అనుకుంటారు. అయితే ముచ్చట ఏంటిదంటే వెనక అనిపిస్తున్న కుప్పనే కడుతున్నాం. నార్మల్ గా అయితే బేలర్ తోని కుప్పలు కట్టారు, ఎందుకంటే ఊకే కుతక పడితే పనులు ఇరుగుతాయి, చెక్నట్లు పోతాయి అన్న బాధ ఎక్కువ ఉంటది. కాకపోతే అది కూడా మేము కడతాం. ఎట్లా అనేది ఒక చిన్న ట్రిక్ ఉంటది, చూపించి తాగుర్రి. నార్మల్ గా మనం గడ్డి కట్టలు కట్టినప్పుడు ఫార్వర్డ్ లో కడతాం, ఇది మాత్రం మొత్తం రివర్స్ లో కట్టాలి. ఇట్లా వెనక కోకుండా గడ్డి కడితే కుతక పడే ఛాన్సెస్ బాగా తక్కువ ఉంటాయి. మళ్ళీ ఏంటంటే అట్లా వెనకకు పోయినప్పుడు బండి వేడితోనే కొద్దిగా గడ్డి అనుగుతుంది చూడు, అదే గడ్డి కొద్దిగా మీదకి పట్టుకొని ఇట్లా ముందడికి కట్టుకుంటా పోతాను. కుతక పడే ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇది ఒక్కసారి కుతక పడకుండా వేయలేదు అంటలేమో, ఒక 2-3 సార్లు కుతక పడ్డది, చెక్నట్టు కూడా ఇరిగినాయి. ఇంత కష్టపడి వేసుడు ఎందుకు, ఒక ఎగ్గుతో అయిపోతుంది అంటే ఒక ఎగ్గుతో ఒక పూట పడుతుంది. ఇదైతే ఒక గంటలు కట్టుకుని పోయినాం. యుద్ధ గింతంతనే కనిపించింది కానీ మొత్తం అయితే ఒక 32 గడ్డి కట్టలు వెళ్ళినాయి. వీటితో కలుపుకుంటే మన గడ్డి కట్టల కౌంట్ అయితే 73కి వచ్చినాయి. ఇంకొక 100 కట్టుకోవాలి, అప్పుడే సేఫ్లు ఉంటాం మనం. ఇది కూడా ట్రై చేయండి, పెద్ద పెద్ద కాకుండా చిన్న చిన్న కుప్పలు ట్రై చేయండి. ఎక్కువ చెక్కినట్లయితే ఓడగొట్టుకోకుర్రి.